వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ న్యూస్. చర్లపల్లి పరిధిలో జరిగిన దుర్ఘటన స్థానికంగా కలకలం రేపింది. బైక్ ప్రమాదంలో మృతి చెందిన చిన్నారి కుటుంబానికి అండగా ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ముందుకొచ్చారు. చర్లపల్లి డివిజన్లోని ఈసీ నగర్కు చెందిన 3 సంవత్సరాల చిన్నారి ఎస్కే ఎజ్జు బైక్ ఢీకొన్న ప్రమాదంలో మృతి చెందిన ఘటనపై ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై స్పందించిన ఎమ్మెల్యే చర్లపల్లి సీఈ సుధాకర్తో ఫోన్లో మాట్లాడి కేసు వివరాలు తెలుసుకున్నారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులతో కలిసి చర్లపల్లి పోలీస్ స్టేషన్కు వెళ్లి అధికారులతో చర్చించారు. ఈ కేసును అత్యంత ప్రాధాన్యతగా తీసుకుని పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు మేము అండగా ఉంటాం. గాయపడ్డ బాలుడికి సరైన న్యాయం చేయాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని, న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అవన్నీ ఒక ఎత్తు. మీరు ఎందుకు పిలిచి మాట్లాడతాను? సిచ్యువేషన్ కంట్రోల్ మాట్లాడమని చెప్పి పోలీసులు ఈ రోజు వస్తే అది ఇంకా ఇన్సూరెన్స్ రావాలా, అది కావాలా, ఆడిపోయి మాట్లాడు. ఇదే మాట నిన్న ఎందుకు చెప్పినారు మీరు? మీరు ఎందుకు ఒక కాలనీలో యాక్సిడెంట్, ఒక చిన్న అమ్మాయి, మైనర్ అమ్మాయి తెలియకుండా పోయి యాక్సిడెంట్ చేసి ఒక బాబు చనిపోవడం జరిగింది, అజ్జు అని. అలాగనే రుత్విక్ రెడ్డి అని ఒక అబ్బాయికి 3 చోట్ల ఇంజ్యూర్డ్ అయింది, కాళ్ళు ఇరిగినాయి బాబుకి. ఆ విషయంలో పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది తల్లిదండ్రి. అలాగనే ఎవరైతే అబ్బాయి ఎవరైతే కాళ్ళు ఇరిగినాయి వాళ్ళందరూ వస్తే ఇర్రెస్పాన్సిబిలిటీగా మాట్లాడుకుంటా సిఐ కానీ పోలీసులు కానీ అసలు మామూలుగా ఎట్లున్నారంటే వీళ్ళే అంటే మేము చెప్తే ఏది చెప్తే అది వినాలి, లేకపోతే లేదనే దాంట్లో ఉన్నారు. వాళ్ళు నిన్న వస్తే మేము మాట్లాడి ఏదైనా ఉంటే కన్విన్స్ చేసి వాళ్ళకి ఇచ్చేస్తాము అని చెప్పడం జరిగింది. దానికి తోడు నేను ఈరోజు వచ్చి అడిగితే దానికి లైసెన్స్ ఉందా, లేకపోతే దానికి ఇన్సూరెన్స్ ఉందా, లేకపోతే ఆ మైనర్ అమ్మాయి ఏది కూడా వీళ్ళు రెస్పాన్సిబిలిటీగా చెప్పడం లేదు సిఐ గారిని అడిగితే. కాబట్టి దయచేసి ఈ యొక్క కమిషనర్ గారు ఎంత మంచిగా ఉన్నాడో ఈ కింద పోలీస్ వాళ్ళు అంత చెడ్డగా ఉన్నారు. ఎందుకంటే కమిషనర్ గారు దేవునిలాగా ఆయన పేరు చెప్తే జనాలందరూ భయపడతారు, కానీ పోలీసు వాళ్ళు మాత్రం భయపడడం లేదు. ఇక్కడ సిఐ మాత్రము ఏమన్నంటే బెదిరియడము, వీళ్ళందరి మీద కేసులు పెడతా అంటున్నాడు. అరే మేము ఎవరైతే మేము కంప్లైంట్ ఇస్తే మా మీదే కేసులు పెడతా అంటే ఇంకా మరి మేము అందరం ఎందుకండి? వీళ్ళు పోలీసు వాళ్ళు అంటే వాళ్ళు కూడా జీతాలు తీసుకొని బతుకుతున్నారు. ఏది మేము కట్టిన ట్యాక్సులతోటి. వాళ్ళకి ఏ రైట్ కూడా లేదు. మాకే రైట్ ఉందో వాళ్ళకు కూడా అదే రైట్ ఉంది. బీయింగే నేను ఎమ్మెల్యే కూడా ఇంత ముందుకు ఎన్నోసార్లు కలవడం జరిగింది. నేను ఇంత ముందుకు ఇక్కడ డాక్యుమెంట్స్ ఎన్ని అయినాయి అంటే దొంగ కేసులు ఎన్ని అయినా కూడా ఈ చెప్తే ఏది కూడా వినరండి. ఎవరు డబ్బులు ఇస్తే వానికి ఫేవర్ చేయడము, వానికి మాట్లాడము, వాని వైపు మాట్లాడడము. ఇంకా ఎవడైతే పాపము డాక్యుమెంట్ ఉండి అన్నీ ఉండని కూడా వాళ్ళని బయటిలో పెడతాడు, అవసరం ఉన్నని తీసుకు లోపల కూర్చొని పెట్టి మాట్లాడుకుంటాడు. అరే కనీసము మనం ఈరోజు అంటే ఇప్పుడు కొత్త కమిషనర్ వచ్చినాకనన్నా కనీసం భయం భక్తి లేదు పోలీసు వాళ్ళకు. పర్టికులర్లీ చర్లపల్లికి వేరే పోలీస్ స్టేషన్లో మేము ఎప్పుడు ఫోన్ చేసినా కూడా మాకు రెస్పాన్స్ ఇస్తారు, ఏదైనా ఉంటే మాట్లాడతారు. ఇతను మాత్రము జనాలకు రెస్పాన్స్ ఇవ్వడం లేదు. కనీసం తల్లిదండ్రి వాళ్ళు చనిపోయిన వాళ్ళకన్నా రెస్పెక్ట్ ఇచ్చి కూర్చొని పెట్టి అయ్యో చనిపోయిండు ఇట్లా సంగతి బాబు మీరు ఇట్లా అయింది మీరు కూర్చోండమ్మా అని కూడా వాళ్ళ మీద కేసులు పెడతారంట, వాళ్ళ తల్లిదండ్రి మీద కేసులు పెడతా, లేకపోతే వాళ్ళ బంధువులు ఎవరైతే వీడికి వచ్చి అరే మాకు ఇట్లా న్యాయం చేయండి అని చెప్పి అడిగితే కూడా వాళ్ళ మీద కేసులు పెడతా అంటున్నాడు. ఎంత న్యాయం అండి, ఎంత అన్యాయం ఇది.
న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. కమిషనర్ కానీ దీంట్లో మాత్రం ఇంటర్ఫియర్ కాండి సార్. తమరు ఈ పోలీస్ స్టేషన్లో మేజర్ ఫ్రాడ్ ఇక్కడనే ఉంది సార్. మీరు దయచేసి, ఎందుకంటే ఇది ఈడ మేజర్గా చెర్లపల్లి రైల్వే స్టేషన్ ఉంది, ఇక్కడ ఇండస్ట్రీస్ ఉన్నాయి, ప్రతి చోట కూడా అంటే మీకు తెలుసు ఇక్కడ 1200-1300 కోట్ల డ్రగ్స్ కూడా ఇక్కడనే దొరికినాయి సార్. మీ అందరికీ కూడా తెలిసి ఇది. కాబట్టి దయచేసి ఇక్కడ దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి సార్. కమిషనర్ గారికి రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. అలాగనే ఈ బాబుకి ఏదైతే ఉన్నదో అతను కూడా న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ.